గురువుగారు అమ్మాయి, అబ్బాయి ఇద్దరు నక్షత్రాలు ఒకటే అయినప్పుడు వాళ్ళకి వివాహం చేయకూడదని చెప్తారు. ఇంతకీ శాస్త్రం ఏం చెప్తుంది? ఏక నక్షత్ర సంజాత దోషం ఒకటి ఉంది. అన్ని నక్షత్రాల వారికి ఈ ఏక నక్షత్ర విషయం అన్నప్పుడు కొన్ని నక్షత్రాలకు మట్టుకి మాత్రమే మినహాయింపు ఉంది. స్వభావరీత్యా కొన్ని నక్షత్రాలు శాంతి స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలాగే 4 పాదాలు ఒకే రాశిలో ఉండే నక్షత్రాలు, రేవతి మొదలైన కొన్ని నక్షత్రాలు, వాటికి మాత్రమే ఈ మినహాయింపు ఉంది. ఒకే నక్షత్రం అయినప్పుడు నాడి ఒకటే అవుతుంది. ఇతర అంశాలు, గణాలు అన్నీ కూడా కలిసి 28 మార్కులు వచ్చినప్పటికీ ఏకనాడి. అలాంటప్పుడు ఒకే నక్షత్రం అయినా కూడా పాదభేదం ఉండాలి అంటుంది జ్యోతిషం. ఇది 2వ మినహాయింపు. 3వ మినహాయింపుగా ఈ పాదభేదం కూడా వేరు వేరు రాశులకు చెందినప్పుడు, ఉదాహరణకు మృగశిర నక్షత్రం, అమ్మాయిది అబ్బాయిది మృగశిర నక్షత్రమే, కానీ అబ్బాయిది 2వ పాదం, అమ్మాయిది 3వ పాదం ఇలా అనుకుందాం. అప్పుడు ఒకరిది వృషభ రాశి, మరి ఒకరిది మిథున రాశి అవుతుంది. రాశి కూడా మారిన కారకంగా ఒకే నక్షత్రం అయినప్పటికీ వీరి వివాహం జరిపించవచ్చు. ఇలా ఈ శాస్త్రం నాడీ దోషాన్ని చాలా ప్రత్యేకంగా పరిగణన చేసి కొన్ని సందర్భాలలో ఏక నక్షత్రం అసలు వివాహం చేయకూడదు. మనం కృష్ణమూర్తి సిద్ధాంతి గారిని జ్ఞాపకం తెచ్చుకుంటే, రాజమండ్రి సిద్ధాంతి గారు వారు నిర్ద్వంద్వంగా ఏక నక్షత్రం వివాహం చేయకూడదు అంటూ తేల్చివేశారు. ఎందుకు ఇలా అంటే, భార్యాభర్త ఒక బస్సుకు సంబంధించి ఒకరు డ్రైవరు, మరి ఒకరు టికెట్లు ఇచ్చే కండక్టరు. ఏక నక్షత్రం అయినప్పుడు ఇద్దరు డ్రైవర్లే అయితే టికెట్లు ఎవరు ఇవ్వాలి? పోనీ ఇద్దరు టికెట్లు ఇచ్చే వాళ్ళైతే బస్సు డ్రైవ్ చేసేది ఎవరు? కనుక తేడా ఉండాలి. 2 ఒకే పోల్ అయినప్పుడు అయస్కాంత సూత్రం సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి కదా. నార్త్ పోల్, సౌత్ పోల్ అన్నప్పుడు సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. జ్యోతిషం కానీ, సంప్రదాయం కానీ, సనాతన ధర్మం కానీ, వీటన్నింటి వెనకాతల ఉన్న అంశం ఒక్కటే. అది విజ్ఞాన శాస్త్రం, సైన్స్. అది తెలుసుకుందాం, పాటించే ప్రయత్నం చేద్దాం.